హాయ్ అండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎందుకు వెళ్తున్నాం అంటే మా మావయ్యకి అయితే మనవాడు పుట్టాడండి. వాళ్ళ పాపకి బాబు పుట్టాడు. ఆ బాబుని చూడడం గురించి అయితే వెళ్తున్నామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊరైతే చిన్నప్పుడు చాలాసార్లు మా అమ్మ వాళ్ళతో అందరితో వెళ్ళేవాళ్ళమి. అక్కడ ప్రత్యేకంగా స్వయంభుగా వెలిసిన శివయ్య అయితే ఉన్నాడండి. శివుడు వెలిసిన గుడి అయితే ఉంది, కొండ మీద ఉంటుంది. సబ్బవరం తర్వాత లింగాలు తిరుగుడు అని ఉంటుందండి. ఆ కొండ పైన అయితే ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చాలా ఇష్టమైన ఊరు మా అమ్మకైతే. మా శివయ్య ఇంటికి ఇదే తోవండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది అయితే. ముందున ఒక ఊర్లో బారసాల ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చూసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఉండి ఒక టైం స్పెండ్ చేయడానికి అయితే చూస్తున్నాము. మా అమ్మకైతే చాలా ఇష్టం కదండి. మా నాన్న అంటది శివయ్యనైతే. ఆ శివుడు గుడికి వెళ్ళిందంటే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, అంత ఇష్టము. మాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడైతే బస్సులోంచి తీస్తున్నానంటే గుడి కనిపిస్తుందని కొండ మీద తీస్తున్నానండి బస్సులోనే. నాకు అటువైపు కూర్చుంటే బాగుండు, నేను ఇటు కూర్చోవడం వల్ల నాకు వీడియో తీయడానికి అయితే అవ్వట్లేదు. ఎందుకు వాళ్ళందరూ కనిపిస్తున్నారు, మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. ఇదైతే మేమైతే ఇప్పుడు చౌడవాడ వెళ్ళి ఆ బార్సల ఫంక్షన్ చూసుకుని అయితే మా అమ్మ ఇంటికి అయితే రావడానికైతే మేము డిసైడ్ అయ్యామండి. ఉండడానికి ఈవినింగ్ వరకు అయితే వాళ్ళతో స్పెండ్ చేయడానికి అవుతుంది కదా, మా మావయ్య వాళ్ళతోటి అందరితోటిని. చిన్నప్పుడు ఇక్కడ ఈ కొండ మీద అయితే అండి అల్లి పళ్ళు అని ఉంటాయి, చాలా బాగుంటాయి. అవి మనం పళ్ళు తింటుంటే బ్లూ కలర్ వస్తాయి పళ్ళు, అవి అండి అల్లి పళ్ళు అవి అంటారు, బ్లూగా ఉంటాయి పళ్ళు అవిని. మా అమ్మమ్మ లేని లోటైతే మావయ్య మా పిన్ని అందరూ చూసుకునేవారండి. చాలా మా అమ్మ అంటే మా అమ్మ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయారంట. అందుకే మాకు అమ్మమ్మ అయితే లేరండి. తాతయ్య మావయ్య పిన్ని ఉండేవారు. కాకపోతే మేము వస్తున్నామంటే ఎదురుగా పరిగెట్టి వచ్చి అంతలాగా ఆనందపడిపోయేవారు. జీడి తోటలో కూర్చొని వనభోజనాల్లాగా అయితే కూర్చొని మేము భోజనాలు అయితే చేసేవాళ్ళం అండి. మేము వస్తున్నామంటే మా పిన్ని, మా తాతయ్య, మా మావయ్య వాళ్ళందరూ కూడా ఇంట్లో తయారు చేసిన భోజనమైనా వడలైనా బూరెలైనా సరే తీసుకొస్తే జీడి తోటలో కూర్చొని మేము భోజనం చేసేవాళ్ళమి. అంత ఆనందంగా ఉండేదండి అప్పుడైతే. గంటన్నాలు అవి తినేవారు, ఉలవ కొట్టు అవి చేసుకునేవాళ్ళమి. గంటన్నం కూడా మాకు ఎంతో ఇష్టంగా అక్కడ స్పెషల్గా ఏదో తింటూ ఉండేవాళ్ళమే చిన్నప్పుడు. అంత హెల్తీ ఫుడ్స్ అవి ఉండేవి. చాలా బాగుంటుంది ఆ ఊరైతే, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మా అమ్మ ఇల్లు కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ మధ్యగైరమ్మ ఆర్చ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఒక రాయిగడ కాకుండా ఇక్కడ ఒక తల్లిని పెట్టారు. గుడికైతే వచ్చేసామండి. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు దండం పెట్టుకోవడం, అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఈ టైంలో వెళ్ళకూడదు కదా, అందుకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు సాయంత్రం కొద్ది అవుతుంది కదండి, 3-4. ఇదిగోండి ఎంట్రన్స్, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంట్రన్స్ అయితే ఇదండి. చాలా ఇష్టం. అప్పుడైతే కొద్ది పూరీలు అవి ఉండేవి, అంటే వెనక మామూలుగా కమ్మల వేసి ఉండేది. చాలా అందరూ తాతయ్యలు అందరూ మొత్తం 5 తాతయ్యలండి. అందరూ అమ్మ వచ్చిందంటే మా అమ్మ, మా డాడీ, మేమందరం వెళ్ళామంటే ఆరు బయట కూర్చొని అందరం సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ఎలా వస్తున్నాం అంటే మా పిల్లలు అందరూ కూడా, చిన్న తాతయ్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఎదురుగా పరిగెట్టి వచ్చేవారు. చాలా ఆనందంగా ఉండేది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదండి, ఎవరి బాధ్యతలు వాళ్ళవి, ఎవరి బిజీ వాళ్ళు ఉన్నారు. ఇదిగోండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడేనండి, చాలా బాగుంటాయి. అప్పుడైతే వేరేగా ఉండి ఇప్పుడు ఇల్లులు అంటే మావయ్య వాళ్ళు అందరూ పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అయ్యారు కదండి. ఇప్పుడు ఇల్లులు అయితే రీమోడల్ అవి చేయించుకున్నారు. ఇల్లు చుట్టూ పక్కనే జీడి తోట ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. ఆ జీడి తోటలోనే కూర్చొని మా పిన్ని అయితే భోజనాలు వండుకొని వస్తే మేము అక్కడ కూర్చొని వన భోజనాల్లో తినేవాళ్ళమి. చాలా బాగుంటుందండి. ఇదండి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే. అప్పుడైతే వేరేగా ఉండేది. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఎన్నికంచి మా మావయ్య వాళ్ళు అందరూ కూడా ఇల్లు అయితే కొంచెం మోడల్ మార్చి కట్టుకున్నారు. అలాగనే అప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయండి, చాలా ఆనందంగా ఉంటుంది. మా అమ్మ అయితే మా శివుని చూసి మా నాన్న అంటుంది. ఎందుకంటే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఇదే అంటే జీడి తోట పక్కనే, ఇంటి పక్కనే జీడి తోట. అప్పుడైతే పెద్దగా చాలా కళగా ఉండేదండి మా చిన్నప్పుడు. ఇప్పుడు 40+ అంటే ఇప్పుడు మరి అప్పటికి చాలా కదండి. ఆ తోటలో కూర్చొని తినేవాళ్ళు. ఇదండి మా అమ్మ వెళ్ళిపోతుంది ముందు. ఇదండి మా అమ్మ ఇల్లు అయితే. వెళ్తున్నాం లోపలికి. వెళ్ళి ఆ బాబుని చూసి కొద్దిగా బట్టలు అయితే తీసుకున్నాను. వాళ్ళ మొక్కలు చూపిస్తున్నాను, తమలపాకు మొక్కలు, తులసమ్మలు. ఇంటి చుట్టూ కూడా తులసమ్మలే వేసుకున్నారు మొత్తం అన్నీ కూడా. అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి. తర్వాత ఇక్కడ చూసుకొని బాబుకైతే కొద్దిగా బట్టలు తీసుకున్నా కదా ఇచ్చేసుకొని ఇంక తిరిగి ఇంటికైతే పిల్లలైతే వచ్చేస్తారు కదండి. అందుకని మళ్ళీ దేవుడి దర్శనం చేసుకొని బయలుదేరడానికి అయితే రిటర్న్ అయిపోయాము. వాళ్ళందరం చూపించడానికి వాళ్ళు ఇష్టపడతారని మా మామయ్యని నేను చూపించలేదండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటి వరకే నేను చూపించాను. ఇదిగోండి ఇదే. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వస్తున్నాము రిటర్న్.
మీకు గుడి కూడా చూపిస్తాను. ఆ గుడి అయితే స్వయంభూగా వెలిసారండి. ఎందుకండి ఆర్చ్ కనిపిస్తుంది కదా మీకు, కొండపైనే ఉంటాడు దేవుడితే వెలిసేరట. ఇక్కడ శివయ్యన అయితే మా అమ్మ రుబ్బురాయిలాగా, చిన్నపిల్ల మా అమ్మాయి కాదులేండి, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి రుబ్బురాయిలాగా ఆడుకుండేవారటండి ఆ శివలింగంతో. అలా రుబ్బుతూ ఆటలు ఆడుకుని తెలియక ఆడుకుంటుంటే ఆ స్వయంభూగా వెలిసిన దేవుడు తూపుకి ఎదుగుతూ వస్తున్నారటండి. మేమైతే ప్రతి కార్తీక మాసంలో అయితే వస్తామండి. మా అమ్మ అయితే కంపల్సరీ శివరాత్రికి కార్తీక మాసంలో మాత్రం కంపల్సరీ ఎవరు వచ్చినా, మేము వచ్చినా రాకపోయినా వస్తుంది. ఇక్కడండి రోడ్డు పాయింట్లో అయితే ఇక్కడ దేవుని అయితే ఇలా పెట్టారు. అందరికీ పైకి మెట్లు ఎక్కుని వెళ్ళలేరు కదండి. ఇప్పుడు కన్వీనియంట్గా రోడ్డు కూడా వేసేసారు, కార్లు అన్నీ కూడా వెళ్తాయి. మెట్లు ఎక్కిన వాళ్ళు మెట్లు ఎక్కుతారు. ఇక్కడైతే దండం పెట్టుకొని దక్షిణత వేసుకొని ఇక్కడ విభూతి పెట్టుకొని మేము మెట్లు కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి మెట్లు. ఈ మెట్లు ఎక్కుకొని కూడా వెళ్ళచ్చు. చాలా సరదాగా ఉంటుంది. ఈ కొండ మీద ప్రశాంతంగా ఉంటుందండి. అదిగాక దేవుడు స్వయంభూగా వెలిసాడు. లింగాతురుడు అండి, లింగాల దేవుడు అంటారు. ఈ దేవుడు ప్రతి ఒక్కరు హైవే ముందు కదండి, అందరూ కూడా ఆగి మరి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇదిగోని చూడండి, మేము ఇంకా మెట్లు ఎక్కి వెళ్ళి ఓపిక లేక, అదే కాక అన్నీ తిరిగి వచ్చాం కదండి, ఇంకా స్నానాలు అవి చేసుకునే కింద దక్షిణ వేసుకుని వెళ్దామని. ఇక్కడైతే నంది కూడా ఉంటుంది. ఒకసారి కార్తీక మాసంలో వీడియో తీసినప్పుడు అమ్మతో వీడియో కూడా మీకు తీసాను. ఈ పక్కనైతే సాయిబాబా ఉంటారు. ఇక్కడ కూడా దక్షిణ వేసుకొని విభూతి పెట్టుకొని అయితే మేము స్టార్ట్ అవ్వడానికి చూస్తున్నాము. అమ్మ అయితే అక్కడ కొద్దిగా పువ్వులు ఉన్నాయి, పువ్వులు కూడా కోసుకుంటాను, కోసి దేవుడికి పెడతానని అన్నది. అందుకని మేము కూడా పువ్వులు అయితే మేము కూడా కోసుకోవడానికి అయితే వెళ్ళాం. పక్కన మొక్క అయితే ఎల్లో పువ్వులు ఉన్నాయండి. ఇక్కడ ఈ కొండ మీద కూర్చున్న చాలా ఆనందంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని మన మనసులో అన్నీ కూడా అన్నీ పోతాయండి, అంతలాగా ఉంటుంది. ఈ దేవుడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుందని అండి. మా అమ్మ అయితే ఈ దేవుడినే నమ్ముకుంటుంది. శివుడే మా నాన్న అంటుంది. ఆ దేవుడిని దర్శనం చేసుకుంటే ఆనంద బాష్పాలు అయితే వచ్చేస్తాయండి. మా అమ్మకి అంత ఇష్టం ఈ దేవుడిది అంటే. ఎంత ఒంట్లో బాగుపోయినా సోమవారం కంపల్సరీ తలస్నానం చేసుకొని శివయ్యకి పూజ చేసుకుంటుంది. అది కాక శివరాత్రికి కార్తీక మాసంలో అయితే కంపల్సరీ వస్తుందండి. మాకు రావాలనిపిస్తుంది. చిన్నప్పుడుది వేరు, ఇప్పుడు వేరు కదండి. ఇప్పుడు మా బాధ్యతలు మాకు పెరిగిపోయి రావడం అయితే తగ్గించాం. చాలా ఆనందంగా